బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులు వచ్చాయి. అయితే ఏపీ అభివృద్ధిపై కూడా కేంద్రం దృష్టి సారించిందంటున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మంచి రోజులు వచ్చాయి. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 11,440 కోట్ల ప్యాకేజ్ని కూడా కేంద్రం కేటాయించింది. ప్యాకేజ్ వెంటనే అమల్లోకి వస్తుందంటూ అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే త్వరలో 2 బ్లాస్టులు కూడా అవుతాయన్నారు. అయితే త్వరలో 2 బ్లాస్ట్ ఫర్నెస్లు ప్రారంభం అవుతాయన్నట్టు కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇంత పెద్ద మొత్తంలో కూడా ప్యాకేజ్ కేటాయించడం పట్ల అటు విశాఖ వాసులు, స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళు, అటు కూటమి నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అభివృద్ధిపైనే కేంద్రం దృష్టి సారించిందని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 11,440 కోట్ల ప్యాకేజ్ని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం కేటాయించింది. దీన్ని త్వరలోనే మంజూరు చేస్తామంటూ కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తెలిపారు. త్వరలో 2 బ్లాస్ట్ ఫర్నెస్లు ప్రారంభం కాబోతున్నాయంటూ కూడా ఆయన వివరించారు. ఈ కేంద్ర కేబినెట్ భేటీలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అటు ప్రధాని మోడీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీని కేటాయించడం, అలాగే ఏపీ అభివృద్ధికి కూడా పూర్తిగా సహకరిస్తుంది కేంద్రం అంటూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. దీనిపై ముడి సరుకు సరఫరా కోసం ఎన్ఎండిసితో చర్చిస్తున్నామని, త్వరలోనే 2 బ్లాస్ట్ ఫర్నెస్లు ప్రారంభం కాబోతున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తెలిపారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు మంచి రోజులు వచ్చాయంటూ కూడా స్టీల్ ప్లాంట్ వద్ద అయితే ప్రతి ఒక్కరూ బాణాసంచా కాల్చి కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అభివృద్ధిపైనే ఎన్డీఏ అటు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించిందని, ఇక నుంచి ఏపీకి మంచి రోజులు వచ్చాయి, ఇకపై మరింత అభివృద్ధి జరగబోతుందంటూ కూడా తెలిపారు. మళ్ళీ అదే స్థాయిలో ఈ రోజు కూడా సమస్యలు ఉంటే మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రిగా ఈరోజు దేశం ప్రపంచమే గౌరవించి ఒక ఆదర్శంగా తీసుకునేటటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే రాష్ట్ర ఇంత పెద్ద ప్యాకేజ్ మళ్ళీ విశాఖపట్నానికి రావడం అనేది నిజంగా నాకు కూడా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా ప్లాంట్కి ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా ఒక ఉత్తరాంధ్ర ఎంపీగా 14 నుంచి 24 వరకు నేను కూడా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ప్లాంట్ తాలూకా సమస్యలు అనేక సందర్భాల్లో లేవనెత్తాను. అది ఆర్థిక సమస్యలైనా, కార్మిక సమస్యలైనా, రా మెటీరియల్ తాలూకా సమస్యలైనా ప్రతి ఒక్క విషయాన్ని అనేక సందర్భాల్లో దాని గురించి ప్రస్తావించి ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలి, కేంద్రానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్లాంట్కి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతని తెలియజేయాలని ఎన్నో సందర్భాల్లో మాట్లాడాం. వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటే ఈరోజు అచీవ్ చేసినటువంటి సక్సెస్ ఈరోజు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ ఆనందాన్ని మా కార్మిక సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా ఎంతో కాలం నుంచి ఈ యొక్క క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ తీసుకొని రావాలని వాళ్ళ తరపున కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. వాటన్నిటిని గుర్తిస్తూ, గౌరవిస్తూ ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎన్ని రకాలుగా ఆయనకి ధన్యవాదాలు చెప్పినా తక్కువే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇందులో ముఖ్యంగా గమనించాల్సినటువంటిది, మొన్ననే విశాఖపట్నం కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రి అయిన తర్వాత అధికార కార్యక్రమం మొట్టమొదటిది మన ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నంలోనే ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. అప్పుడు 2 లక్షల కోట్లకు పైగా ఉన్నటువంటి పెట్టుబడులు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో, విశాఖపట్నం ప్రాంతంలో మరి ఆ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమాలతో పాటు రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల కోరికగా ఉన్నటువంటి రైల్వే జోన్ కూడా, అది కూడా ఎంతో కాలం నుంచి పెండింగ్గా ఉంటే దానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయానికి కూడా ఆ రోజు మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కొత్త ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో, దేశంలో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత చిరకాలంగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం అందించే విధంగా 7 నెలల్లోనే ఇంత బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామనంటే ఎంత కమిటెడ్ గా రాష్ట్ర ప్రజల పట్ల, ఈ సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో
ఒక్కసారి తెలియజేయడానికి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి ప్రస్తావిస్తున్నాను. అయితే దీనితో పాటు అమరావతి ప్రాజెక్టు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇలా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ, నోట్స్ కానీ, ఏ విషయానికి వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రయారిటీతో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ముందుంచి నడిపించడం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి ఒక రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను చెప్పొచ్చు. పనిచేసే నాయకులు, మళ్ళీ చెప్తున్నాను, పనిచేసే నాయకులు, ప్రజల కోసం నిత్యం శ్రమించే నాయకుల్ని ఎన్నుకుంటే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి ఈ యొక్క కార్యక్రమాలు కేవలం ఇంతవరకే కాకుండా భవిష్యత్తులో కూడా మేము చెప్పినట్టు మా ఉద్దేశం ఈ జనవరి నుంచే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి. అలాగే ఆగస్టు నాటికల్లా 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అయ్యి సుమారు 7.3 మిలియన్ టన్స్ కి మనం చేరుకోవాలనే ఆలోచనతోని ఈ యొక్క క్యాపిటల్ను కూడా మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా మన ప్లాంట్కి ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలకి ఒక మంచి సమాధానంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుందని తెలియజేస్తున్నాం. కేంద్రం నుంచి ఏ కార్యక్రమాన్ని అయితే ఆశించామో ఆ కార్యక్రమం జరిగింది. మిగిలింది ప్లాంట్ని ఇంకా మంచి పద్ధతిలో మనం నడిపించి ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి పొటెన్షియల్ ఉంది. దేశంలోనే తీసుకున్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్ లో ఒక ప్రత్యేక స్థానం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుందని మనం ఎన్ని సందర్భాల్లోనూ మనం మాట్లాడుకున్నాం. అలాగే స్టీల్ సెక్టర్ కూడా ఈరోజు కోర్ సెక్టర్. అటువంటి కోర్ సెక్టర్లో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ని మళ్ళీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల తరఫున తెలియజేసుకుంటూ, ఒక మంచి కాంబినేషన్, ఒక మంచి టీం వర్క్తో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ప్రధానమంత్రి గారు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ టీంలో మేమందరం కూడా చేస్తున్నాం. అలాగే మన అన్న కుమారస్వామి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి, ఫోకస్ ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పెట్టి ఈ కార్యక్రమం ఎంతవరకు తీసుకొని రావడానికి తను వ్యక్తిగతంగా కూడా చాలా కృషి చేశారు. ఎన్నో సందర్భాల్లో మేము కేబినెట్ లో కలిసిన, పలు కార్యక్రమాల్లో కలిసిన ఆయన కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మంత్రి ఎంత తాపత్రయంతో స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలన్న ప్రయత్నం చేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా. ఎందుకనంటే ఆయన ప్లాంట్ తాలూకా పొటెన్షియల్ ని రియలైజ్ అయ్యారు కాబట్టి ఆయన కూడా వ్యక్తిగతంగా ఈ ప్లాంట్ ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలన్న ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు. అదే ఈరోజు శ్రీరామ రక్షగా మారింది. ఈరోజు మంచి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ జరిగింది. ఇది రానున్న కాలంలో మళ్లీ జీవం పోసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి, ప్రాఫిటబుల్ గా రన్ అవ్వాలి. ఈ లక్ష్యాలు పెట్టుకొని రానున్న రోజుల్లో కార్యక్రమాలు చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. టుడే in the Cabinet Committee of Economic Affairs under the leadership of our Honorable Prime Minister Narendra Modi ji, one historic decision has been taken in respect to the Visakhapatnam steel plant in the state of Andhra Pradesh. A decision was taken to provide 11,440 crores capital infusion to revive the plant, to streamline the activities and to make the plant much more profitable in its operations in the coming days. This has been a long pending demand from the people of Andhra Pradesh and especially the people working within the steel plant. And I would like to sincerely thank the Honorable Prime Minister Narendra Modi ji on behalf of the entire state of Andhra Pradesh and especially all the 5 crore Telugu people for listening to them, for respecting their sentiments and trying to protect the plant by giving this capital infusion. And in fact, our Honorable Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu ji, in the last 7 months, after the formation of new government in the state of Andhra Pradesh, and with the double engine sarkar in both the state and the central government, whenever Chandrababu Naidu ji has come to Delhi to meet the Honorable Prime Minister, he has been constantly requesting for support in the Visakhapatnam steel plant. And now, with the wholehearted support from the central government this day, we have seen it become a reality by the capital infusion today. And I would also like to take this opportunity to thank one other important person who had made this possible, that is our Honorable Steel Minister Kumar Swamiji.
who has taken personal interest in the revival of this plant. Within 1 month of taking charge as steel minister, he has visited the plant. He has stayed there for one night, and he has spoken with the senior officials and also with the workers who are working with the plant. And completely he has went into depth into whole functioning of the plant, and he has understood the true potential of Visakhapatnam steel plant. And then and there he has decided that this is a plant which has to be protected, which has to be promoted, and which has to be run in full operations. And during his tenure in the last 7 months, he has given a wholehearted support in many different ways. And today his support has also been seen in the kind of capital infusion that has been given today. And we are receiving 11,440 crores, out of which 10,300 is a... ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కు మంచి రోజులు వచ్చాయి. కష్టాల సుడిగుండంలో ఉన్న ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. మొత్తం 11,440 కోట్ల ప్యాకేజీ కేటాయించింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో ఈ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసినట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ప్యాకేజీ తక్షణమే అమల్లోకి వస్తుందని అన్నారు. త్వరలో 2 బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమవుతాయని, ఆగస్టు నాటికి 3ది కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక ముడి సరుకు సరఫరా కోసం ఎన్ఎండిసితో చర్చిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అభివృద్ధిపై ఎన్డీఏ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. మోడీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आरआईएनएल के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की सीसीईए में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है। आरआईएनएल देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है, और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश इक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज बना है। इससे आरआईएनएल के फंक्शनिंग में इमीडिएट इंप्रूवमेंट आएगा। शुरुआत में 2 ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से, और अगस्त तक आते आते 3 ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी होगी। आरआईएनएल के रॉ मटेरियल के टाइप के लिए भी काम चल रहा है, एनएमडीसी से टाइप है। साथ ही साथ आरआईएनएल के जो सब्सिडियरी कंपनीज हैं उसमें भी ध्यान देकर रॉ मटेरियल की सिक्योरिटी लाई जा रही है। ओवरऑल जो माननीय प्रधानमंत्री जी का आत्मनिर्भर भारत का बहुत बड़ा एक विजन है, उसमें आरआईएनएल की एक महत्वपूर्ण भूमिका रहेगी। भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है उसमें आरआईएनएल एक महत्वपूर्ण भूमिका निभाएगा। आरआईएनएल के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को शुभकामना, और माननीय प्रधानमंत्री जी को बहुत धन्यवाद कि इतना एक बहुत शानदार पैकेज, बहुत ही बड़ा एक पैकेज आपने